హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. సో ఈ రోజైతే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది మొత్తం నా స్టైల్ అనమాట. ఇక్కడైతే నేను 15 మెంబర్స్కి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. మా సిస్టర్ కూడా హెల్ప్ చేస్తున్నారు మేకింగ్లో. ఫస్ట్ అయితే బిర్యానీకి మనకు కావాల్సింది ఏంటి, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇవైతే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇక్కడ నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి అంతగా నేనేం కనిపించట్లేదు వీడియోలో. ఇక్కడైతే ఎగ్స్ అన్ని బాయిల్ చేసేసాం. ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ కొంచెం పసుపు, కారం అండ్ సాల్ట్ వేసేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి కట్స్ పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి టేస్ట్ బాగుంటుంది ఎగ్స్కి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవటమే. నేను మా సిస్టర్ లిటరల్లీ చాలా కష్టపడ్డాం. అరౌండ్ 4 hours పట్టింది మాకు ఇంత బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే. మేము ఎప్పుడు 2-3 మెంబర్స్కి అలా చేస్తాం కానీ ఇంతమందికి ఎప్పుడు చేయలేదు. బట్ అందరికీ టేస్ట్ చూపించాలనుకున్నాం మా చేతులతో చేసి. అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడైతే రైస్కి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడైతే షాజీరా అయితే పక్కా ఉండాలి. ఇలాచీ, లవంగం, చెక్క అండ్ కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఏ ఉంటే అవి మొత్తం వేసేయండి. నాకు కూడా వీటిని కరెక్ట్గా ఏమంటారో తెలీదు. బిర్యానీ ఆకు. సో ఇక్కడైతే ఫుల్గా వాటర్ వేసేస్తున్నాం బికాజ్ మేము 8 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాం. చిన్న గ్లాసెసే. అండ్ పుదీనా, కొత్తిమీర, మిర్చి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ సాల్ట్ టేస్ట్ చూసుకోవాలంటే కొంచెం ఉప్పగా ఉండాలి. సో దట్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది రైస్. అండ్ లాస్ట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. గీ అయితే చాలా ఇంపార్టెంట్, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ అయితే ఇలా యాడ్ చేసేస్తున్నాం ఇందులోకి. సో రైస్ ఆల్రెడీ 70% ఉడకాలి కదా, అది అందరికీ తెలిసిందే. సో ఇది ఉడికేంత వరకు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆల్రెడీ ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన కడాయిలోనే చేసేస్తున్నాము. ఇక్కడ కూడా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని, సో చాలామంది ఉన్నాం కాబట్టి నేను ఆనియన్స్ ఇలా మిక్సీ పట్టేశాను. సో దట్ ఈజీ ఉంటుంది గ్రేవీ ఎక్కువ రావడానికి. సో ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇందులో సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసుకుందాం సో దట్ కలర్ బాగా వస్తుంది. అండ్ ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపెట్టేసుకోండి. సో టొమాటోస్ కూడా నేను పేస్ట్ చేసేసాను. సో క్వాంటిటీ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట కర్రీకి. టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవంతా పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా ఫ్రై చేయండి. అండ్ ఇదైతే ధనియాల పొడి, గరం మసాలా, కర్డ్. ఇలా కర్డ్ ఒక 2 spoons వరకు వేసుకున్నాను నేను. కారం మీ టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. సో ఈ మిక్చర్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఇట్లా యాడ్ చేసేసుకొని కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇక్కడైతే దమ్ పెట్టేస్తున్నాం అనమాట. ఈ ఆవిరి బయటకు పోకుండా పైన బరువుగా ఒకటి పెట్టాలి. సో 30 minutes అయితే దమ్ పెట్టాం మేము. లిటరల్లీ యమ్మీ ఉంది టేస్ట్ అయితే. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. పక్కా ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. మేమైతే ఫుల్ ఖుష్ ఇంత మంచి అవుట్పుట్ వచ్చినందుకు. అందరు మంచిగా తిన్నారు, చాలా బాగా అనిపించింది మాకు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. బాయ్ బాయ్. See you in next vlog.